ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ ఈ మెంతాకు పప్పుకూర అయితే చేస్తుంది. ఈ మెంతాకు వచ్చేసి మన మిద్ది పైన అయితే తోట వేస్తున్నాము. ఆ తోటలో అంటే చిన్న తోటలే, అంటే ఓన్లీ ఆకుకూరలు అవి వరకే ఉంటాయి. ఒకసారి చూపిస్తా రండి. ఇదిగోండి మన ఇంటి పైన అయితే మనం ఆకుకూర గోంగూర అన్నీ వేస్తున్నాం అనమాట. గోంగూర వీటిలో గోంగూర లేదులే, గోంగూర వచ్చి అది ఆ తోటలో అక్కడ ఉన్నది గోంగూర చెట్లు. ఇదిగోండి ఇది వచ్చేసి మెంతాకు. ఇప్పుడే మా అమ్మ అయితే కోసుకొని వచ్చేసింది. ఇక్కడ ఉందంతా కోసుకొచ్చేసింది. ఇది మళ్ళీ ఇంకోసారి మనం కూర చేసుకునే దానికి అయితే వాడుకుందాం. అట్లాగే మా మిద్ది పైన టెర్రస్ గార్డెన్ చేద్దాం అనుకుంటున్నాము. మొత్తం అడుగున్నాము, మా ఫ్రెండ్స్ని వాళ్ళు అడుగున్నాము. పాత క్యాన్లు కానీ పాత డబ్బాలు కానీ అన్నీ తీసుకొచ్చి ఇవన్నీ ఇక్కడ మొత్తం మనం అరేంజ్ చేసి ఒక ఫుల్ వీడియో కూడా చేసుకుందాం దీన్ని. ఫ్రెండ్స్ మెంతాకు అంటే ఏందో అనుకుంటారేమో, వీటిలో నుంచే మనకి మెంతులు వస్తాయి. మనం కూరలు వేసుకుంటాం కదా మెంతులు, ఆ మెంతులు వస్తాయి అనమాట. దాని మెంతాకు కట్ చేసేసామా, అట్లా వాటర్లో వేసుకుంటే నీట్గా అయిపోతాయి. మెంతాకు మొత్తం నీట్గా ఒలిచేసుకున్నాము. ఇప్పుడు నీళ్ళల్లో గుంజుకుందాం దీన్ని. నీళ్ళల్లో 1-2 సార్లు గుంజుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. 200 గ్రాముల కందిపప్పు 10 నిమిషాల ముందర అయితే నానబెట్టింది మా అమ్మ. దీంట్లోకి 3 టమాటా, 1 ఎర్రగడ్డ, 9 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాం. ఇప్పుడు మా అమ్మ కత్తిపేటతో తరుగుతుంది చూడండి. కత్తిపేట వాడాలంటే చాలా అనుభవం ఉండాలా, కష్టం అనమాట. ఈ రోజుల్లో ఎవరు కత్తిపేట అయితే వాడట్లేదు పెద్దగా. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇందాక పప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ పప్పులో అయితే వేస్తుంది. ఇప్పుడు టమాటా కట్ చేస్తుంది చూడండి. మా అమ్మ చాలా స్పీడ్గా కట్ చేస్తుంది చూడండి. చాలా సింపుల్. కత్తిపేట అలవాటు వాళ్ళు అయితే సింపుల్ కోసేస్తారు. అదే మనం చెక్క మీద కోస్తాం కదా, ఇప్పుడు ఎర్రగడ్డ అయితే కోస్తుంది. చెక్క మీద కోసేటప్పుడు కొంచెం టైం పడుతుంది బాగా. ఇప్పుడు దీనికి కూడా చూడండి ఎంత స్పీడ్గా కోస్తుందో ఎర్రగడ్డను కూడా. చూసారా, సప అయిపోతుంది. అయిపోయింది అంతే. తిరుమాతకి కూడా లాస్ట్లో ఒక చిన్న పాయి తీసుకొని తిరుమాతకి ముందుగానే తీసి పక్కన పెట్టుకుంటుంది. తిరుమాతకి వచ్చేసి మనం పానీపూరికి వాటికి వేసుకుంటున్నా ఆ విధంగా అయితే కట్ చేసి చిన్న ముక్కలుగా చేసుకుంది. టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పప్పులో అయితే వేసేసింది. ఇప్పుడు మెంతాకు ఇందాక నీట్గా గుంజుకున్నాము. మళ్ళీ ఇంకొకసారి మా అమ్మ నీట్గా గుంజి అమ్మ దీంట్లో వేస్తుంది. మెంతాకు కొంచెం తక్కువైనట్టుంది కదమ్మా, సరిపోయిందా? కొంచెం వేసుకోవాలంట. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. ఏంది ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. 10 నిమిషాలు నానబెట్టుకున్న చింతపండు చిన్న గోలి అంత అయితే దీంట్లో వేసింది. పసుపు, ఉప్పా 1 స్పూన్ పసుపు, కొంచెం పసుపు, ఉప్పు. ఇప్పుడు ఇప్పుడు ఉప్పు వేస్తే ఉడకదంట, అందుకని చెప్పి ఉప్పు వేయరని చెప్పింది మా అమ్మ. తర్వాత ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని ఎన్నించుకోవాలంట. కుక్కర్ మూత పెట్టేసి ఎంతసేపు, 1 విజిలా 2 విజిలా 5 విజిల్ రానిస్తే కంప్లీట్ అయిపోద్దంట. 5 విజిల్లు వచ్చేసాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. పప్పు మొత్తం నీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మా అమ్మ దీన్ని ఎన్నిస్తుంది. ఎన్నించడం అంటే మొత్తం తీసుకొని మొత్తం నీట్గా చేస్తారనమాట. దాన్ని ఎన్నించడం అంటారు. మనం ఈ ఉడకబెట్టిన పప్పులో లైట్గా వాటర్ ఉంటాయి, అవి తీసి ఎన్నించుకోవాలి. కానీ ఇదిగోండి దీంట్లో ఉండే వాటర్ మొత్తం తీసేస్తా ఉంది మా అమ్మ. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, ఇంకెన్నిచ్చడమే. ఎన్నిచ్చడం అంటే ముద్ద కొంత బాగా ఇలా తిప్పుతూ ఉంటే మనకి నీట్గా అయిపోద్ది. పప్పు నీట్గా రెడీ అయిపోద్ది. పప్పు మొత్తం ఎన్నిచ్చేసింది. ఇప్పుడు దీనికి తిరుమాత వేస్తే మనకి పప్పు కూర రెడీ అయిపోద్ది. ఇప్పుడు తిరుమాత వేసుకుందాం. బాండల్లో తిరుమాత కొంచెం నూనె పోసింది. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు,
మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, ఇందాక స్టార్టింగ్లో సన్నగా తరిగిన ఎరగడ్డలు, తెల్లగడ్డ పాయల్ని దంచినటివి అనమాట. దంచిన తెల్లగడ్డ, కరివేపాకు, ఇంక తిరుమాతని బాగా ఏగిచ్చి దీంట్లో వేసేస్తే అయిపోద్ది. ఎంగవ పొడి, ఎందుకు ఎంగవ పొడి వేసేదా? ఎంగవ పొడి వేస్తే టేస్ట్ బాగుంటుందంట. తర్వాత చేసిన బాండల్లో కొంచెం నీళ్లు పోసి కూర కలిసి వచ్చేదానికి అనమాట. ఇది అంటే కూర కొంచెం గట్టిగా ఉంది, అందుకని చెప్పి ఈ తిరుమల దాంట్లో కొంచెం నీళ్లు పోసి కొంచెం వేడెక్కిచ్చి అవి దీంట్లో పోసేస్తుంది. చన్నీళ్ళు పోయకూడదు, అందుకని చెప్పేసి వేడి నీళ్ళు పోస్తుంది. ఇది మొత్తం బాగా వేడిగా చేసి నీళ్లు పోసేసింది. అంతే, మనకి పప్పుకూర అయితే రెడీ అయిపోయింది గాయస్. మెంతాకు పప్పుకూర. ఇప్పుడు దీని ఒక పట్టు పడదాం. ఇప్పుడు పప్పుకూర వేసుకుందాం మనం. వేడి వేడి పప్పుకూర, వేడి వేడి మెంతాకు పప్పుకూర, వేడి వేడి అన్నం, దీంట్లో కొంచెం నెయ్యి. నెయ్యి వేస్తుంటే ఎట్టని తెలుసు ఫీలింగ్ భలే ఉంది అసలు. వేడి వేడి అన్నంలో వేడి వేడిగా పప్పుకూర వేసుకొని తింటున్నాను. ఇప్పుడు టేస్ట్ చూద్దాం దీన్ని. భలే ఉంది అసలు సూపర్గా ఉందమ్మా. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి అమ్మ చేతి వంట అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా అమ్మ ప్రతి ఒక్క ఐటెం చాలా బాగా చేస్తుంది, ప్రతి ఒక్క వంటకం చాలా బాగా చేస్తుంది అనమాట. అదిరిపోయింది వేడివేడిగా తింటుంటే. ఫ్రెండ్స్, మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, బాయ్ బాయ్, ఉంటా.